వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ 5 ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జిఎస్టి తగ్గింపు పైన లేబర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నగరపాలక డిపార్ట్మెంట్ అందరూ కూడా సంయుక్తంగా వాటిపైన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు ఎం రాజయ్య, లేబర్ ఆఫీసర్ చిత్తూరు. ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ సూపర్ జిఎస్టి ఇంతకుముందు ఉన్నటువంటి 28% నుంచి 18%, కొన్ని వస్తువుల మీద 5%, 8% వరకు తగ్గడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి మనకు దేశానికి జీడిపి అంటారు, ఈ జీడిపి పెరగడానికి దోహదం అవుతుంది. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనుగోలు శక్తి పక్కాగా చాలా వరకు కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ టీవీలు ఇవన్నీ కొనుక్కోలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ మంచి పథకం అందరూ ఉపయోగించుకొని మంచి మంచి మీ వస్తువులు కూడా ఈ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉందని, ఈ విధంగా ఇంకా ఏమైనా ఈ స్కీమ్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇంకా పక్కాగా అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ ప్రజలకు తెలియలేని ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళ వినియోగ వస్తువులు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. అవినేష్ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం సహకారాలతో జిఎస్టిని తగ్గించి అన్ని వస్తువుల మీద తగ్గించడం జరిగింది. సదరు విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక 15 రోజుల నుంచి డైలీ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు గిగ్ వర్కర్స్ తో ఒక ర్యాలీ లాగా నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రజలకి ఏ వస్తువు మీద ఎంత తగ్గింది, 28% నుంచి 5%, 12% కి తగ్గించడం జరిగింది. ఇదంతా ప్రజలు తెలుసుకోవాలా, ప్రజలకు అవగాహన రావాలా అనే ఒక ఉద్దేశంతో డైలీ ఒక ప్రోగ్రామ్ తో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ తో ముందుకు పోసం ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ గిగ్ వర్కర్స్ తో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ తగ్గిన జిఎస్టిని ప్రజలందరూ వినియోగించుకోవాలి, అవేర్నెస్ పెంచుకోవాలని తెలియజేస్తాం. అక్కడ అసిస్టెంట్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్. సూపర్ జిఎస్టి లో భాగంగా 2.0 సంవత్సరంలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ రకాల వస్తువుల మీద దాదాపు 370 రకాల వస్తువుల మీద మరియు సేవల మీద పన్ను తగ్గించడం జరిగింది. ఇందులో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి 28% నుంచి 18% వరకు రేషన్ తగ్గించడం వల్ల ఈ మధ్యతరగతి ప్రజలు చాలా మంది తక్కువ ధర కొనుగోలు చేయడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి వీటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. తద్వారా కొత్తగా ప్రవేశించి ఉద్యోగ అవకాశాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మేము ర్యాలీ ముఖ్యంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎంతో ప్రచారం చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి ప్రచారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తున్నాం.